మీరొకసారి అమ్మాయి జాతకం చూసి పెళ్లి బలం ఎప్పుడుందో ఆ శుభగడియల గురించి వివరంగా చెప్పండి. శర్మగారు, ఏమైంది? అమ్మా, కాస్త మంచినీళ్ళు ఇవ్వు తల్లి. శర్మగారు, ఏదైనా సమస్య అండి? సమస్య కాదమ్మా, పెను ప్రమాదం. అమ్మాయి జాతకంలో వివాహానికి ఆటంకాలేమైనా? ఇంకా నేను వివాహం వరకు చూడలేదమ్మా, జాతకం వరకే చూశాను. అమ్మాయి జాతకం ప్రకారం కుటుంబానికి తీరని శోకం వాటిల్లే ప్రమాదం కనిపిస్తోంది. శర్మగారు, అమ్మాయి జాతకంలో ఆ సమస్య ఉందని చిన్నప్పుడు పంతులు గారు చెప్పారనే అండి. 21 సంవత్సరాల వయసు అమ్మాయికి నిండేంత వరకు తనని కుటుంబానికి దూరంగా పెంచాము. మళ్ళీ మీరేంటండి ప్రమాదం ఉంది అంటున్నారు? ఆనాడేదో పండితులు బహుశా బిడ్డతో బంధాన్ని తెంచుకోమని మీ మనసు నొప్పించలేక అలా 20 ఏళ్లు అమ్మాయిని దూరంగా ఉంచమని చెప్పుంటారు తల్లి. అంటే ఏంటి శర్మగారు మీరు చెప్పేది? మా బిడ్డ పేగుబంధం తెంచుకొని పుట్టిన చోట బిడ్డగా ఉంటే కుటుంబానికి శోకం తప్పదు. ఇది బిడ్డ పూర్వజన్మ కర్మ కావచ్చు, పుట్టిన ఘడియల్లోనే గ్రహాల ప్రభావం కావచ్చు. ఏది ఏమైనా బిడ్డ జాతకం వల్ల కుటుంబం భవిష్యత్తు కటిక చీకటి పాలు కావడం మంచిది కాదు తల్లి. అందుకే చెప్తున్నాను, ఈ ఇంట్లో లీలావతి బిడ్డగా ఉంటే ప్రమాదం తప్పదు. ఇప్పుడు మేమేం చేయాలో చెప్పండి శర్మగారు. ఇంతకాలం మీరు మీ బిడ్డని ఎలా దూరంగా పెంచారో ఇక ముందు ఎప్పటికీ కూడా అలాగే తల్లికి దూరంగా పెంచండి.